మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ 2-3 రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసునేనా అని చెప్తూ కొట్టిస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎంపీ కేసునేనా అని చెప్పు తీసి కొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు. అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ నెక్స్ట్ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురు మీద నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గాడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను వీళ్ళ ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరికి తెలుసు, మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధ వెంకంతో చంద్రబాబు గారు మాట్లాడించాడా? నువ్వేంటి? చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధ వెంకన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ట్విట్టర్ అకౌంట్ వెంకన్న దగ్గర లేదు, వెంకన్న పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా? విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని చెప్పాడని? నేనే పెడతా. నాకు పెట్టడం రాకపోతే నా పిఏలు ఉండరా? నాకు పిఏలు ఉండరా? నీ ట్విట్టర్ నువ్వే పెడతావా? నీ పిఏతోనేగా పెట్టిస్తావు. అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను. నువ్వు వైసీపీ కోవర్టువి. ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి. నువ్వు ఎందుకు వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు?